సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, వైఎస్ఆర్సీపీ రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ అన్నారు. శాటిలైట్ సిటీ గ్రామంలోని ఇందిరానగర్లో పార్టీ నాయకుడు గొర్రెల రమణ ఆధ్వర్యంలో టీడీపీ జనసేనల నుంచి 200 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన రమ్యలక్ష్మి, జ్యోతి, దేవి, కరుణ, కృష్ణవేణి తదితరులకు మంత్రి వేణు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి వేణు మాట్లాడుతూ గ్రామాలలో రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను నేరుగా ఇంటి వద్దకే అందించినట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందని కుటుంబం ఒక్కటి కూడా ఉండదన్నారు. అవినీతి రహిత పరిపాలన సాగించినటువంటి ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని కోరారు. పార్టీలో చేరిన వారందరికీ ప్రాధాన్యత ఇస్తామని, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా విస్తృతంగా పనిచేయాలని మంత్రి వేణు సూచించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, శాటిలైట్ సిటీ గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాసేవ కోసమే అంకితమైనటువంటి నేను రామచంద్రపురంలో నాయకుని కాదు సేవకుడని ఉదయం 5 గంటలు మొదలుపెట్టి రోడ్లంతా తిరిగేవాడిని. కరోనా వచ్చినప్పుడు ఏ రోజు కూడా ఇంట్లో లేను నేను. కూరగాయలు లేదా ఇంకోటి ఇచ్చినటువంటిది. ఒక్కటి మీ బిడ్డే పోటీ చేస్తాడు. ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం కొంతమంది వస్తారు, వచ్చి చెప్తారు, నాయన 2 సార్లు వేశాం, కుదిరే మావాడు లేక వేశాం మీ కోటు, మావాడు వచ్చాడు, మావాడికి వేస్తామని మాత్రం మీరందరూ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి అలా చెప్తే వాళ్ళు ఇవాళ టౌన్ లో చూశాను, ఏదో వార్డులో 27 వార్డులో 27 వార్డులో ఆడవాళ్ళందరూ నిలదీశారు. ఏందైనా మళ్ళీ ఓటు అడగడానికి వచ్చావా, ఈ 5 ఏళ్ళు ఏమైపోయావు అని అడుగుతున్నారు అక్కడ. అంతే కదా, నేను వచ్చి ఎంతమ్మా 1.5 సార్లు వచ్చాను ఇక్కడికి, 3-4 5 సార్లు వచ్చానని మా వాళ్ళు చెప్తున్నారు. సో వచ్చి చూశాను, ఒక 2 బ్లాకుల మధ్యలో అడుగు పెట్టడానికి వీళ్ళేని చోట సుందరంగా మార్చేసినటువంటి ఆలోచన కలిగినటువంటి మీ బిడ్డనని సందర్భం మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ పదవుల్లో ఎవరి కోసం అంటే మన వాళ్ళ కోసం అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు, ఇప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ గారు నిన్న వచ్చాడు, పొద్దున్న ఎక్కాడు, పొద్దునకి జ్వరం వచ్చేసిందంట, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. జగన్ గారు 21 రోజులు ముఖ్యమంత్రి బస్సు ఎక్కి దిక్కుండా తిరుగుతున్నాడు. అది కదా పట్టుదల. చంద్రబాబు నాయుడు అబద్ధాలు. మీరు 3 సార్లు తెలుగుదేశాన్ని ఈ ప్రాంతం నుంచి గెలిపించారు. మీరని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆ రోజు రమేష్ గారు, తర్వాత బుచ్చి గారు 2 సార్లు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ చెప్తున్నారు, మరి అది నిజమా ఒట్టిదారిని మీరు చెప్పాలి. 5 ఏళ్ల కాలంలో బుచ్చి చౌదరి గారు కనపడలేదని, కరోనా వస్తే అస్సలు కనపడలేదని. నేను కరోనా టైంలో అమ్మ ప్రాణాలకు తీసి 2 సార్లు కరోనా వచ్చింది. రామచంద్రంలో కొట్టి తిరిగి నా పోస్టర్లు వేయించిస్తాను, మీకు కొట్టి తిరిగాను. అదే టైంలో డి బ్లాక్ లో CCC సెంటర్ వస్తే ధైర్యాన్ని నింపడానికి వచ్చి భోజనం చేశాను. సెంట్రల్ జైల్లో ఖైదీలకు అందరికీ కరోనా వస్తే నేను జిల్లా కలెక్టర్ వెళ్ళి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి. నాకు సంబంధం లేకపోయినా నేను మంత్రిగా కొత్తగా అయ్యాను. అప్పుడే కరోనా టైంలోనే మంత్రి అయ్యి ప్రాణాలకు దిగి రంపచోడవరం నుంచి వచ్చి రాజమండ్రి హాస్పిటల్లో తిరిగాను.